शांति ब्रह्म बाबा जीवित चरित्र कंटिन्यू చేస్తున్నాం ईश्वरीय कचरी। कई बार रात्रि को कचरी होती अर्थात दिन भर की यदि किसी ना कोई ज्ञान विरुद्ध कर्म किया हो, कोई भूल किया तो सभी के सन्मुख यज्ञ माता और यज्ञ पिता को बताए करते थे और आगे ना करने का दृढ़ संकल्प लेते थे। సో ప్రతిరోజు రాత్రి కచేరీ నడిచేది. రోజంతా జ్ఞాన విరుద్ధంగా ఏవైనా పనులు చేసినా, ఏవైనా పొరపాట్లు చేసినా మమ్మ బాబా సన్ముఖంలో అవి వినిపించేవారు. ఒక దృఢ సంకల్పం కూడా చేసేవాళ్ళు, ఇంకెప్పుడు చేయము అనేది. किसी अन्य ने किसी को भूल करते देखा तो वह उस सभा के आकर कल्याण भावना से उसका एक भूल बताता था। यज्ञ माता और यज्ञ पिता इन भूलों को मिटाने के लिए युक्तियां भी बताई करते थे, आगे के लिए सावधान रहने की कहते थे। సో ఎవరైనా వేరే వాళ్ళు మిస్టేక్స్ చేసుకోవడం చూశారు అంటే వాళ్ళు కూడా ఏం చేసేవాళ్ళు, వారిపైన ఒక కళ్యాణ భావనతో ఆ పొరపాటు గురించి చెప్పేవారు. దానికి యజ్ఞమాత యజ్ఞపిత వాళ్ళకి సొల్యూషన్స్ కూడా ఇచ్చేవారు. ముందు ముందు జాగ్రత్తగా ఎలా ఉండాలి అని కూడా చెప్పారు. किसी भी व्यक्तिगत किसी स्थूल चीज को आवश्यकता हो तो कोई सुविधा चाहिए तो उस सभा को सभी को सामने यज्ञ माता और यज्ञ पिता को मांगता था। ఎవరికైనా ఏదైనా కావాలి అన్నా, వ్యవస్థలు కావాలన్నా, ఏర్పాట్లు కావాలన్నా ప్రతి ఒక్కరి ముందు అక్కడ యజ్ఞమాత యజ్ఞపితని ప్రతి ఒక్కరు అలిగేవారు. స్నేహపూర్వక సువిధాలు ఎన్నో ఇచ్చేవారు. సువిధాలు అడిగేవారు మరియు अपनी भूल मनाने से सभी की मन में संकोच देह अभिमान मिटा जाता था. వారు వెంటనే వారి మిస్టేక్ ఒప్పుకోగానే అందరి ముందు వారికి బాడీ కాన్షియస్ కూడా ఆటోమేటిక్ గా పోతుంది, వాళ్ళ మిస్టేక్ కూడా వెంటనే రియలైజ్ అయిపోతారు. మరియు వాతావరణం కూడా సోల్ కాన్షియస్ స్టేజ్ లో ఉండేది. तब यह गीता मुखरित हो उठता, संगम युग का समय सुहाना, परंदाम से तेरा आना, ब्रह्मा तन से काम कराना, योग सिखाकर पाप मिटाना, जीवन नैया पर लगाई, बिगड़ी हुई तकदीर बनाई, सत्य की सृष्टि तूने रचाई, देवी देवता से सजाई, भारत देश में आया शिव, जीवन बदले बदलते विश्व. సో ప్రతిరోజు ఈ పాట అందరూ పాడేవారంట. ఎంత బ్యూటిఫుల్ పాట. సంగమ యుగం ఒక అమూల్యమైన సుగంధపూర్వకమైన సమయం. పరంధామం నుంచి పరమాత్మ రావడం, బ్రహ్మ తనుతో పని చేయడం, యోగాన్ని నేర్పించి పాపాలు తొలగించడం, జీవితం అనే నావను ముందుకు తీసుకెళ్లడం, పాడైపోయిన మా ఈ అదృష్టాన్ని మళ్ళీ బాగు చేయడం, సత్యుగి సృష్టిని కొత్తగా రచించడం, దేవీ దేవతల లాగా మమ్మల్ని అలంకరించడం, భారతదేశంలో స్వయం శివుడు వచ్చారు, మా జీవితం మారిపోతుంది అని ప్రతిరోజు కచేరీలో పాడేవారు. బ్యూటిఫుల్ పాయింట్. నెక్స్ట్ ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం. ఓం శాంతి.